వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. విజయనగరం జిల్లా రాజంలో ప్రైవేటు వైద్యులు సోమవారం నుంచి సమ్మె చేయడంతో వైద్య సేవలు నిలిచిపోయాయి. రాజంపట్నంలో సుమారు 15 ప్రైవేటు వైద్యశాలలకు తాళాలు పడ్డాయి. ఆసుపత్రులతో పాటు డయాగ్నోస్టిక్ సేవలు కూడా నిలిపివేయబడ్డాయి. అత్యవసర సేవలకు మాత్రమే పరిమితమైన ప్రైవేటు వైద్యశాలలు ప్రైవేటు వైద్య సేవలకు సమ్మెతో ఒక్క ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రమే అన్ని సేవలు కొనసాగిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ హరిబాబు తెలిపారు. బాగంబర్పేటలోని భారత నగర్ కమ్యూనిటీ హాల్ హైదరాబాద్లో నిర్వహించిన ఆర్టీఏ రక్షక హ్యూమన్ రైట్స్ సొసైటీ ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ వగళాభరణం కృష్ణమోహన్ రావు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి సంస్థ అధ్యక్షుడు ఎరుకుల మహేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొన్న ఈస్ట్ జోన్ డిప్యూటీ అదనపు డీసీపీ నర్సయ్య ప్రసంగిస్తూ ప్రశ్నించడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని పేర్కొన్నారు. విజయనగరం జిల్లాలోని హువైనా హడగలి తాలూకాలోని సుక్షేత్ర కురువత్తిలోని మల్లికార్జున మరియు బసవేశ్వర స్వామి రథోత్సవం లక్షలాది మంది భక్తుల సమక్షంలో ఎంతగానో ఉత్సాహంగా జరిగింది. భక్తులు శ్రీ స్వామికి ప్రత్యేక ప్రార్థనలు చేయడం ద్వారా తమ కోరికలను నెరవేర్చారు. కర్నూలు జిల్లా మంత్రాలయం కౌతాల మండలం పోలీస్ స్టేషన్ పరిధిలోని కామావరం గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున 2 ఎద్దులు అపహరణకు గురయ్యాయి. గ్రామానికి చెందిన రైతు పులిపెద్ద తాయన్న రైతులను గుడిసెలో కట్టేశాడు. రాత్రి 11 గంటల సమయంలో గుడిసెకు వెళ్లి ఎద్దులకు పశుగ్రాసం వేసి వచ్చినట్లు బాధితుడు తెలిపారు. తెల్లవారుజామున 5 గంటలకు గుడిసె వద్దకు వెళ్లి చూసేసరికి ఎద్దులు కనిపించకుండా పోయాయి. గుడిసెకు ఉన్న తలుపులు తొలగించి ఎద్దులు దొంగిలించినట్లు రైతు వాపోయాడు. 15 రోజుల క్రితం తన దగ్గర ఉన్న పాత ఎద్దులను 20,000 అమ్మి ఆదరంగా 90,000 చెల్లించి కొత్త ఎద్దులను కొనుగోలు చేసినట్లు బాధితుడు తెలిపారు. పరివార్ ఇన్ఫ్రా ప్రాజెక్టులో మోసపోయారని ఒక మహిళ డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. కర్నూలుకు చెందిన రామలక్ష్మమ్మ 2024 సంవత్సరంలో పరివార్ ఇన్ఫ్రా ప్రాజెక్టులో 3,50,000 రూపాయలకు ఓరవకల సమీపంలో 3 సెంట్ల స్థలం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అగ్రిమెంట్ ప్రకారం నెలకు 3,500 రూపాయలు 100 నెలలు చెల్లిస్తామని యజమాని జాకీర్ బాషా రాసి ఇచ్చారని ఆమె తెలిపారు. అగ్రిమెంట్ ప్రకారం కేవలం 8 నెలలు మాత్రమే 3,500 చెల్లించారని, సంవత్సరం నుంచి డబ్బులు ఇవ్వడం లేదన్నారు. ఈ విషయంపై జాకీర్ను ఏజెంట్ గోకర్లను సంప్రదించగా మనీ బ్యాక్ ఇవ్వడం లేదని, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోమని అసభ్యంగా ప్రవర్తించారని బాధితురాలు తెలిపారు. పీలేరు నియోజకవర్గంలో ప్రభుత్వేతర భవనాలలో ఉన్న 3 రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్స్కు శాశ్వత భవనాలు మంజూరు చేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం పీలేరు, కలకడ, గుర్రంకొండ మండలాల్లో 2012లో ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభించడం జరిగిందని, 3 చోట్ల 786 మంది విద్యార్థినులు చదువుతున్నారని అన్నారు. సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో ముఖ్యమైందని ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ వైద్యులు శంకర్ శర్మ అన్నారు. కర్నూలు జిల్లా సమాచార భవనంలో జరిగిన జర్నలిస్టుల ప్రమాద బీమాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ శంకర్ శర్మ ముఖ్య అతిథిగా హాజరై విలేకరులకు ప్రమాద బీమా చేయించారు. కర్నూలులో యాదవ సంఘాల ఆందోళనకు దిగారు. నగరపాలక సంస్థ అధికారులు ఆలయానికి నోటీసులు జారీ చేయడంపై యాదవ సంఘం నాయకులు మరియు నంద్యాల చెక్పోస్ట్ వద్ద ఉన్న శ్రీకృష్ణ దేవాలయ కమిటీ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. హిందూ దేవాలయాల పట్ల అధికారులు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. విజయనగరం మందపడకల ఆసుపత్రి ఆవరణంలోని ఇందిరా క్యాంటీన్ను మున్సిపల్ పరిపాలనా మంత్రి సందర్శించారు. హౌస్పేటలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఇందిరా క్యాంటీన్లో మంత్రి రహీం ఖాన్, ఎమ్మెల్యే గవియప్ప, హుడా అధ్యక్షుడు ఇమాం నియాజీ ఆహారాన్ని రుచి చూశారు. మహిళలను ఆహారం ఎలా ఉందని రహీం ఖాన్ అడిగి తెలుసుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండల కేంద్రంలోని తెలంగాణ బాలికల గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులకు పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై బైఠాయించి ప్రిన్సిపల్ను సస్పెండ్ చేసి తమకు న్యాయం చేయాలని రోడ్డు మీద ఆందోళన చేపట్టారు.